ఇండియన్ ఆటోమొబైల్ హిస్టరీలో ఎస్యూవీల ట్రెండ్ను సెట్ చేసిన కారు ఏది అంటే ఎవరైనా చెప్పే పేరు రెనాల్ట్ డస్టర్. ఒకప్పుడు మధ్యతరగతి నుంచి ధనవంతుల వరకు అందరినీ ఆకట్టుకున్న ఈ ఐకానిక్ కారు కొన్ని కారణాల వల్ల మార్కెట్ నుంచి దూరమైంది. కానీ ఇప్పుడు కారు ప్రియులకు ఒక అద్భుతమైన శుభవార్త. అవును, రెనాల్ట్ డస్టర్ మళ్ళీ సరికొత్త అవతారంలో మన ముందుకు రాబోతోంది. కేవలం లుక్ మాత్రమే కాదు, ఈసారి టెక్నాలజీలో కూడా పెను మార్పులతో రెనాల్ట్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా ఈ కొత్త డస్టర్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే పాత డస్టర్ లో ఉన్న ఆ మజిల్ లుక్ అలాగే ఉంచుతూనే ఫ్యూచరిస్టిక్ హంగులను అద్దింది కంపెనీ. ముందు భాగంలో ఉండే ఆ వై షేప్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ మరియు అగ్రెసివ్ గ్రిల్స్ చూస్తుంటేనే ఇది ఎంత పవర్ఫుల్ గా ఉండబోతోంది అర్థమవుతుంది. ఇక లోపలికి వెళ్తే ఇంటీరియర్స్ విషయంలో రెనాల్ట్ ఎక్కడా రాజీ పడలేదు. 10 అంగుళాల పెద్ద టచ్ స్క్రీన్, ఎంటర్టైన్మెంట్ డిజిటల్ క్లస్టర్, పనోరామిక్ సన్ రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భద్రత విషయంలో కూడా 6 ఎయిర్ బ్యాగ్లు మరియు ఏడీఏఎస్ వంటి అత్యాధునిక సాంకేతికతను జోడించింది. అయితే ఈసారి అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే రెనాల్ట్ డీజిల్ ఇంజిన్ కు గుడ్ బై చెప్పేసింది. దీనికి బదులుగా పూర్తి స్థాయి హైబ్రిడ్ టెక్నాలజీపై దృష్టి పెట్టింది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పాటు 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ఇందులో ఉండబోతుంది. దీనివల్ల కారు పర్ఫార్మెన్స్ పెరగడమే కాకుండా లీటర్కు 20 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ని ఇచ్చే అవకాశం ఉంది. మైలేజ్ గురించి ఆలోచించే భారతీయులకు ఇది ఖచ్చితమైన ఒక గొప్ప ఆప్షన్ అని చెప్పవచ్చు. అంతేకాదు, ఆఫ్ రోడింగ్ ఇష్టపడే వారి కోసం 4x4 వేరియంట్ ను కూడా రెనాల్ట్ సిద్ధం చేస్తోంది. ఈ కొత్త డస్టర్ కేవలం 5గురు కోసమే కాకుండా పెద్ద కుటుంబాల కోసం 7 సీటర్ వేరియంట్ లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చెన్నైలోని ప్లాంట్ లో తయారయ్యే ఈ కారు సుమారు 10 లక్షల నుంచి 18 లక్షల ధర మధ్య ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్ లో ఉన్న క్రెటా, సెల్టోస్ వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది చివరిలో లేదా 2026 ప్రారంభంలో ఈ కారు ఇండియన్ రోడ్డుపై పరుగులు తీయబోతుంది. మరి ఈ సరికొత్త డస్టర్ రెనాల్ట్ కు పూర్వ వైభవం తెస్తోందో లేదో చూడాలి.